సెన్సేషనల్ కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్, సౌత్ ఇండియన్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, అల్ట్రా గ్లామరస్ లుక్తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్. ఈ ముగ్గురు ఖైదీ నంబర్ 150 ఆఫర్ రాగానే సెకండ్ థాట్ లేకుండా ఓకే చెప్పారు. ముగ్గురు కూడా తమకంటూ స్పెషాలిటీ, ఐడెంటిటీ ఉన్న వ్యక్తులే. మరి ఒక రీమేక్ సినిమాని ఏ ధైర్యంతో ఒప్పుకున్నారు, అసలు ఎందుకు ఒప్పుకున్నారు అనే దానికి ఒకే ఒక రీజన్ ఉందని అంటున్నారు. అదే టాలీవుడ్ మెగాస్టార్ కమ్బ్యాక్. ఇలాంటి ఓ అరుదైన ప్రాజెక్టుకి పనిచేసే అవకాశం రావడమే ఓ అదృష్టంగా భావించిన ముగ్గురు రంగంలోకి దూకారు. యోగి సినిమా రీమేక్తో ఫెయిల్యూర్ అందుకున్న వినాయక్ అన్నయ్య కోసం మరో సాహసం చేశాడు. ఈ సినిమాలో ఏముంది అంటే చిరంజీవి ఉన్నాడు అనే ఒకే ఒక్క కారణంతో రత్నవేలు రంగప్రవేశం చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్కి ప్రాముఖ్యత లేకపోయినా తన ఫిల్మోగ్రఫీలో చిరంజీవి గారితో నటించిందన్న క్రెడిట్ కోసమే కాజల్ ఓకే చెప్పింది. వాళ్ళందరి ధైర్యం, చిరంజీవి జడ్జిమెంట్, ఫ్యాన్స్ మనసులో చెక్కు చెదరని అభిమానం అన్నీ కలిసి ఖైదీ నెంబర్ 150ని క్లియర్ విన్నర్గా నిలిపాయి. వాళ్ల చిరునమ్మకమే మెగా హిట్ని, మెమరబుల్ సక్సెస్ని అందించాయి. గౌతమిపుత్ర శాతకర్ణితో హిస్టారికల్ విక్టరీ అందుకున్న బాలయ్య నెక్స్ట్ సినిమా రైతు అనే విషయం దాదాపు ఖరారైంది. స్టోరీని 100% యాక్సెప్ట్ చేసిన బాలయ్య 6 నుండి 7 నిమిషాల నిడివి ఉండే పాత్రలో